మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలైన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలండి. ఈరోజు దేవుని మాటలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనము. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పెను గదా. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరితో దేవుడు చెప్తున్నాడు ఏమని? నిన్ను విడువను, నిన్ను ఏమాత్రం అసలు విడిచి వెళ్ళను. ఈరోజు చాలామంది అనుకుంటారు, ఏదన్నా నేను పాపం చేశాను, నా నుంచి దూరం అయిపోయాడేమో దేవుడు, నేను ఇన్ని కష్టాలు పడుతున్నా, నా దగ్గర దేవుడు లేడేమో, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడేమో, నా పరిస్థితి అని ఆలోచిస్తున్న వాళ్ళతో దేవుడు చెప్తున్నాడు, మీకు జ్ఞాపకం ఉన్నదా? నేను నీకు వాగ్దానం చేశాను కదా, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయనని నీకు వాగ్దానం చేశా కదా. ఎందుకు నువ్వు భయపడతావు? ఎందుకు కన్నీరు పెట్టుకుంటున్నావు? ఈరోజు ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు, ఆయన చెప్పిన మాట నీకు గుర్తుకు లేదా? ఆయన మాట ఇచ్చాడంటే తప్పేవాడు అంటున్నాడా? ఆయన మనుష్యుడు కాదు అబద్ధమాడడానికి. ఆయన సర్వ సృష్టిని ఒకసారి నువ్వు గమనించు, అంత గొప్ప దేవుడు ఆయన. ఈ సర్వ సృష్టిని కలగజేసిన దేవుడు అబద్ధమాడతాడా? నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడా? సామాన్యంగా ఇవి ఏమొస్తుంటాయి? నిందలు వస్తాయి, బాధలు వస్తాయి. నీవు కావాల్సిగా ఆ పాపం చేయలేదు, అపవాది నీ చేత ఏం చేసింది? తప్పుదారి పట్టించింది. నువ్వు పశ్చాత్తాప పొందుకో, దేవుడు నిన్ను హక్కున చేర్చుకుంటాడు. అందుకోసం కదా నీ కోసం ప్రాణం పెట్టాడు. నువ్వు తెలిసి చేసింటే నువ్వు భయపడాలా? తెలియక జరుగుతుంది. నేను బయటికి రాలేకుండా నువ్వు ఏడ్చుకుంటున్నావు. బయటికి రావాలంటే ఏడుస్తే సరిపోదు, బాధపడితే సరిపోదు. నువ్వు వాగ్దానం గుర్తుకు తెచ్చుకోవాలి. ఏమని? నిన్ను విడువను, నిన్ను ఏమాత్రమును ఎడబాయను అని చెప్పిన వాగ్దానం చెప్పినాడు కదా, దాన్ని గుర్తుకు తెచ్చుకోవాలా. గుర్తుకు తెచ్చుకుంటే నీలో పరిశుద్ధాత్మ దేవుడు పని చేస్తున్నాడు. ఆయన పని చేస్తే యేసయ్య రక్తంతో ప్రతి పాపమును కడిగేస్తాడు. కడిగినాక నీవు పవిత్రపరచబడతావు. నీవు ఆయనకు ఇష్టమైన కుమారునిగా, కుమార్తెగా ఉండగలుగుతావు. నువ్వు దిగులు పడద్దు, బాధపడకూడదు. ఏం చేయాలి? పశ్చాత్తాపంతో ఆయన దగ్గరికి వచ్చి ప్రార్థించేవారిగా, వాగ్దానమును జ్ఞాపకం చేసుకొని ధైర్యం తెచ్చుకునేవానిగా నీవు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలయ్యా. ఏ బిడ్డలైతేనైనా ఈ వీడియో చూస్తున్నారో, నేను పాపం చేశాను, దేవుడు నన్ను అంగీకరిస్తాడా, అంగీకరించడని దిగాలుతో ఉంటున్నారో ప్రభువా, భయపడుతూ ఉంటున్నారేమో ప్రభువా, కన్నీరు కారుస్తున్నారేమో ప్రభువా, నాన్న ఆ బిడ్డలకు నువ్వు తెలియజేయండి ప్రభువా. నేను ఎల్లప్పుడూ విడిచిపెట్టేవాడను కాను, నేను ఎల్లప్పుడూ ఎడబాసేవాడు కాను. పశ్చాత్తాప పొందుకుంటే మళ్ళీ నేను హక్కున చేర్చుకునేవాడని నీవే నాన్న మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభువా. తండ్రి, గొప్ప కార్యం ఆ బిడ్డల జీవితాలలో చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.